సృష్టి కూడా ఎలా ఏర్పడుతుంది? కారణానుసాయ విష్ణు ప్రకృతి పైన దృష్టి సారిస్తే దాని నుంచి ఏం పుట్టుకొచ్చినాయి? ఫస్ట్ ఇది ప్రకృతి. ఈ ప్రకృతి నుంచి పుట్టుకొచ్చినాయి ఏంటి? మహత్తు. ఆ మహత్తు నుంచి అహంకారం. ఆ అహంకారం నుంచి పంచమహాభూతాలు. తామసిక అహంకారం, రాజసిక, సాత్విక అని చెప్పి 3 రకాలది అహంకారం. తామసిక అహంకారం, రాజసిక అహంకారం, సాత్విక అహంకారం. ఈ తామసిక అహంకారం నుంచి పుట్టుకొస్తాయి. ఏం పుట్టుకొస్తాయి? పంచ ఇంద్రియ విషయాలు. ఇంద్రియ విషయాలు పుట్టుకొస్తాయి. అంటే తన్మాత్రలు అని కూడా అంటారు వాటిని. తన్మాత్రలు. తన్మాత్రలు అంటే ఏంటి? రూపము, రసము, గంధము, స్పర్శము, శబ్దం. రూపం, రసం, గంధం, స్పర్శ మరియు శబ్దం. ఇంకా ఏం పుట్టుకొస్తాయి వీటి నుంచి? పంచమహాభూతాలు. రాజసిక అహంకారం నుంచి ఏం పుట్టుకొస్తాయి? పంచ జ్ఞానేంద్రియాలు. మరియు కర్మేంద్రియాలు. తర్వాత సాత్విక అహంకారం నుంచి ఏం పుట్టుకొస్తుంది? మనస్సు. ఈ రాసిక అహంకారం నుంచి ఇంకోటి కూడా పుట్టింది. ఏంటది? బుద్ధి. ఈ మహత్తు యొక్క కొద్ది భాగాన్ని, మహత్తు లోని ఒక చిన్న అంశాన్ని ప్రతి జీవుడికి ఇస్తారు. దాన్ని ఏమంటాము? చిత్తము. ఇలా ఈ అన్ని పదార్థాలు పుట్టుకొస్తాయి ప్రకృతి నుంచి, భగవంతుడి దృష్టిపాతాన్ని సారిస్తే. దాంతోనే బ్రహ్మాండం ఏర్పడింది. ఆ బ్రహ్మాండంలో భగవంతుడు ప్రవేశించి గర్భోదక విష్ణు రూపంలో ఆ బ్రహ్మాండంలో ఉన్న ఆ శుద్ధని తనకు గర్భంలో పెట్టుకొని, అంటే ఈ పదార్థాలతో, ముడి పదార్థాలు అన్నమాట, ఈ ముడి పదార్థాలతో ఏర్పడిన ఆ శుద్ధని తన గర్భంలో పెట్టుకొని దాని నుంచే 1000 సంవత్సరాల తర్వాత విరాట్ పురుషుడు ప్రకటమవుతాడు. ఆ యొక్క పద్మం యొక్క నాళంలో. ఆ విరాట్ పురుషుడు యొక్క దేహంలోనే ఈ 23 పదార్థాలతో ఏర్పడినటువంటి ఈ బ్రహ్మాండం, అంటే 14 లోకాలు ప్లస్ ఆ తామర పువ్వు యొక్క పువ్వులో ఎవరు పుట్టుకొస్తారు? బ్రహ్మదేవుడు. ఆయన కూడా ఈ 23 రకాల పదార్థాల నుంచి ఏర్పడిన దేహంతోనే కలిగి ఉంటాడు. దేహాన్నే కలిగి ఉంటాడు. ఆయన కూడా ఈ జీవుడికి ఇంకా ఈ 23 రకాల పదార్థాలతో ఏర్పడిన, ఎందుకంటే మూల పదార్థం ఇదే కదా, 23 రకాలతో కలిగిన శుద్ధ నుంచే మొత్తం పుట్టుకొచ్చింది కదా. అందుకని ఈ ప్రకృతి, ఈ యొక్క బ్రహ్మాండము, ఈ లోకాలు, ఈ దేహం అన్ని కూడాను వీటి యొక్క సంఘాతమే. అంటే వీటి యొక్క కలయికే. వీటి యొక్క ఈ పంచ తన్మాత్రలు, పంచ మహాభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, వీటి యొక్క సమాహారమే ఈ ప్రతిదీ కూడా. కుక్క, పిల్లి, గాడిద ఏ ఇంట్లో చూసినా ఆటిలో కూడా ఇవే ఉంటాయి. అందుకని క్షేత్రం అంటే ఏంటి? అహంకారము, బుద్ధి, ప్రకృతి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, పంచ మహాభూతాలు అని చెప్పి చెప్పుకోవచ్చు. క్షేత్రం అంటే ఇవే.